అందరికీ నమస్కారం అండి. విష్ణు సహస్రనామం చదివే ముందు ఆ 108 శ్లోకాలకి అర్థం తెలుసుకొని చదివితే మనకి వాటి పరిపూర్ణత వస్తుందనమాట. ఈ విష్ణు సహస్రనామ శ్లోకం మొదటి శ్లోకం విశ్వం విష్ణుం వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతభృద్భావో భూతాత్మ భూతభావనః. విశ్వం అంటే విశ్వం అంతటా తానే అయి ఉన్నవారు. విష్ణుః అంతటా వ్యాపించి ఉన్నవాడు. వషట్కార వేదమంత్ర స్వరూపుని. అంతటిను నియంత్రించి పాలించువాడు. భూతభవ్య భవత్ప్రభువు. భూత భవిష్యత్ వర్తమాన కాలములకు ప్రభువు. భూతకృత్ సకల భూతములను సృష్టించువాడు. భూతభృత్ సమస్త భూతములను పోషించువాడు. భావః సమస్త చరాచర భావః సమస్త చరాచర భూప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు. భూతాత్మ సమస్త భూతములకు ఆత్మయై ఉన్నవాడు. భూతభావనః అన్ని భూతములను సృష్టించి, పోషించి నిలుచువాడు. ఇది విష్ణు సహస్రనామం మొదటి శ్లోకం యొక్క అర్థమండి. ఇలాగా దీని అర్థము తెలుసుకొని, మనం విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే, మనకి ఆ విష్ణు సహస్రనామం యొక్క